హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మన ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో కేఎల్ రాహుల్ నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి అనుగుణంగా హాఫ్ సెంచరీ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే చూస్తాం తన దగ్గర నుంచి. అండ్ క్రిస్టియన్ స్టాప్స్ అండ్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా మ్యాచ్ చివరి వరకు ఉండి ఆఖరి వరకు ఉండి మ్యాచ్ని అయితే గెలిపించారు. సో మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి అనేది మొత్తం టోటల్గా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీకి పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది గైస్. 58 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చిన తర్వాత 19 రన్స్కి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంట్లో ఫస్ట్ దూకుడు స్వభావాన్ని స్టార్ట్ చేసింది విరాట్ కోహ్లీ. అక్కడి నుంచి ఫీల్డ్ షాట్ కూడా అందుకోవడం అయితే జరిగింది. ఫీల్డ్ షాట్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 99 10 లాస్ ఆఫ్ 2. అక్కడి నుంచి వరుస క్రమంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ దేవదత్ పడిక్కల్ కూడా 18 రన్స్కి అవుట్ అయ్యాడు. తర్వాత మిడిల్ ఓవర్స్లో, ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్ దగ్గర నుంచి డెత్ ఓవర్స్ వరకు స్ట్రోక్ మేకింగ్ అనేది చాలా వరకు ఆర్సీబీకి కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ కెప్టెన్ నిరాశపరచడం జరిగింది. 8 రన్స్కి అవుట్ అయిన తర్వాత టిమ్ డేవిడ్ రావడం. టిమ్ డేవిడ్ 26 రన్స్ అయితే చేశాడు. కొసమేరపు స్మాల్ క్యామియో అయితే ఆడాడనే చెప్పుకోవచ్చు. కానీ టిమ్ డేవిడ్ కూడా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంకా రన్స్ అనేది రావడం ఇంకా చాలా కష్టతరంగా మారింది. రమరే షెఫర్డ్ కానీ, కృణాల్ పాండ్యా కానీ, జితేష్ శర్మ కానీ ప్రతి ఒక్కరు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారు చాలా వరకు. ముఖ్యంగా అక్షర్ పటేల్ చేసిన మూవ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ రిజల్ట్ వాళ్ళ ఫేవర్లోనే తెచ్చుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. సో డబుల్ డిజిట్స్ పరంగా మాట్లాడాలి అంటే రసిక్ సలాం 11 రన్స్ చేశాడు. దాని కారణంగానే 170 ప్లస్ అయితే స్కోర్ అయితే చేయగలిగింది. 175 స్కోర్ అయితే బోర్డు పైన పెట్టగలిగారు. సో 176 టార్గెట్ అయితే ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్కి. సో దీంట్లో ముఖేష్ కుమార్ మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు. తర్వాత కుల్దీప్ యాదవ్, ఎంగిడి అండ్ అక్షర్ పటేల్ కెప్టెన్ ముగ్గురు తలా రెండు వికెట్లు అయితే తీసుకున్నారు. ఒకటి రన్అట్ రూపంలో వికెట్ అయితే పడటం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆదిలోనే గట్టి షాకులు అయితే తగిలాయి. ఫస్ట్ పతుమ్ నిశాంక 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా 5 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యారు. కరుణ్ నాయర్, ఆల్సో సమీర్ రిజ్వీ ఇద్దరు కూడా 5 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి కష్టాల్లో 18 for 3 దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. స్టాప్స్ ఆల్సో కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి ఫస్ట్ పిచ్ని అర్థం చేసుకున్నారు, కండిషన్స్కి అడాప్ట్ అయ్యారు, గేమ్ని అడాప్ట్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే 30+ బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. తర్వాత 57 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ 88 ఉంది for 4. అక్కడ నుంచి అక్షర్ పటేల్తో కలిసి స్టబ్స్ మరొక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. బట్ రిటైర్డ్ హార్ట్గా మొత్తానికి మళ్ళీ అక్షర్ పటేల్ 26 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. 26 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చాడు. అయితే ఏ మొమెంటం అయితే పోయిందో అక్కడ నుంచి 6-4 కొట్టి మళ్ళీ మొమెంటంని తిరిగి తెచ్చాడు స్టబ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ ఓవర్లో 15 రన్స్ కావాలి. ఫస్ట్ 2 బాల్స్కి 2 సింగిల్స్ మాత్రమే. ఈ క్రమంలో ఎవరైనా సరే, ఏ టీం అయినా సరే
ఫైట్ చేస్తుంది. అంటే బ్యాటింగ్ టీం అయితే కొంచెం షోల్డర్స్ డ్రాప్ చేయటమో లేకపోతే ఇంకోటో జరుగుతాయి. కానీ మిల్లర్ అక్కడ స్ట్రైక్లో ఉన్నాడు కాబట్టి 2 సిక్స్లు ఒక 4 తగిలాయి కాబట్టి మొత్తానికి ఒక బాల్ మిగిలి ఉండగానే 19.5 ఓవర్స్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. ఏదైతే మిస్టేక్ చేశాడో అగెన్స్ట్ జీటీ ఆ మిస్టేక్స్ ఇక్కడ చేయలేదు. జీవితంలో ఎలాంటి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామో ఆ గుణపాఠాలకు తగ్గట్టుగా మనం నడుచుకుంటామో ఇది స్పోర్ట్ మరొక అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పడంలో ఎన్నో ఉన్నాయి. 2016 బెన్ స్టోక్స్ తిరిగి చూస్తే రిజల్ట్ ఏంటి? 2021లో వాళ్ళు 22లో వాళ్ళు ఇంగ్లాండ్ ఛాంపియన్స్. అలా క్రికెట్ నిజంగా చెప్పాలి అంటే లైఫ్కి చాలా దగ్గర బంధువు. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. కాబట్టి మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం. ఆ తప్పుల నుంచి ఎంతవరకు నేర్చుకుంటాము అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనం నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ టోటల్గా స్టబ్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. ఇక భువనేశ్వర్ కుమార్కి 3 వికెట్లు అండ్ కృణాల్ పాండ్యాకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. వీళ్ళిద్దరే వికెట్స్ అయితే తీసుకోగలిగారు. ఎవరు కూడా వికెట్లు తీసుకోలేకపోయారు ఆర్సీబీ దగ్గర నుంచి. జోస్ హేజల్వుడ్కి కూడా వికెట్స్ అయితే రాలేదు. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ గైస్.